కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆమె కుటుంబానికి తండ్రి దూరమైపోవడంతో ఆమె తల్లి చందాల ద్వారా డబ్బు పోగు చేసి ఆమెకు పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్న భర్త వ్యామోహంతో పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఏ తప్పు చేయని తనని వేధించేవాడు అంటోంది. తప్పు చేస్తున్న భర్తను కళ్ళారా చూసిన ఆమెను భర్త కొట్టి హింసించి ఆమె కన్ను పోగొట్టేశాడు. నిత్యం తప్పులు చేసే భర్త తనని తప్పుడు దానిలా చూస్తున్నాడంటూ కుమిలిపోతున్న ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు మంజులత. మంజులతకు శంకర్తో పెళ్లై 10 ఏళ్లయింది. వీళ్లకు 2 కొడుకులు. పెళ్లైన మొదటి 2 సంవత్సరాలు మంజులత, శంకర్లు ఉమ్మడి కుటుంబంలోనే ఉండేవారు. మంజులతకు అత్తమామలతో విభేదాలు ఏర్పడ్డం వల్ల శంకర్ మంజులతతో హైదరాబాద్ వలస వెళ్లాడు. ఇద్దరూ కలిసి కూలి పని చేసుకునే చోట మంజులత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అని, ఆ విషయం తెలుసుకున్న తాను మంజులత తల్లిని పిలిచి ఆమెను వారించాను అంటున్నాడు శంకర్. మంజులత మాత్రం తాను ఏ తప్పు చేయలేదు అని, శంకర్కు చాలామంది స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, శంకర్ తప్పు చేస్తుండగా పట్టుకున్నందుకు తనను కొట్టి హింసించడం వల్ల కన్ను కూడా పోయింది అంటోంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనుమానాలతో అన్యోన్యత కరువైన మంజులత, శంకర్లు తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి మంజులత తన తల్లితో ఇక్కడికి వచ్చింది. ఒక పెళ్లిగా అమ్మాయిని ఎత్తుకొని వచ్చిండు మా అత్తగారింటికి. నన్ను పిల్లల్ని నిజామాబాద్ ఉంచి పెళ్లిగా అమ్మాయిని ఎత్తుకొని వచ్చి వెల్దుర్తి మండలం, మాది వెల్దుర్తి మండలంలో గుడికాడ తాళి కట్టిందంట మేడం. ఒక చేతను గుద్దితే ఈ పెరుగు వలిగింది, కాలుతోందంటే కింది పెరుగు వలిగింది మేడం. ఆ మాటలు ఈ మాటలు ఊర్లో పట్టి లేనిపోని నిందేసి నువ్వు ఒకరిని ఉంచుకున్నావని పెట్టింది మేడం. తప్పు చేసినామని మేడం ఈ పక్కల గుద్దిండు. 2 సంవత్సరాల కింద డ్యామేజ్ అయింది. ఎక్స్రే యాక్షన్ చేస్తుందిరా, ఇది యాక్షన్ చేస్తుందని లేపి ఇట్లా జుట్టు పట్టి ఇట్లా కన్ను మీద గుద్దిండు. కన్ను పనిచేస్తలేదు. రా చిన్నయ్య అంటే అప్పుడు గట్టిగా పట్టుకొని గుంజుకున్న పాలిచ్చిన మేడం. మా పెద్ద అబ్బాయికి 2-3 సార్లు పాలిస్తే అప్పుడు గుర్తుపట్టిడు నన్ను. మంజులత, మీ వయసు ఎంత ఇప్పుడు? 23 మేడం. 23 సంవత్సరాలు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. 2006లో అయింది. మీ అమ్మగారు? మా అమ్మగారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. 2 కూతుర్లో కొడుకు. కొడుకు పెద్దవాడా? కొడుకు. తర్వాత ఈ అమ్మాయా? మీ తర్వాత ఇంకొక అమ్మాయి ఉందా? అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అయింది. భర్త లేదు, నెలకి చనిపోయింది. ఓ, ఆమె భర్త నెలకే చనిపోయాడా? అయ్యో, ఏమైంది? కరెంట్ షాక్. సరే, మీకు 2 కొడుకులు. పెద్దకు అబ్బాయి, చిన్న అబ్బాయి. మీరు ఏమైనా పని చేస్తారమ్మా? చేస్తాం మేడం. ఎక్కడ? హోటళ్ళల్లో, క్యాంటీన్లో. నువ్వేమైనా చదువుకున్నావా? 5 చదివింది మేడం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? వ్యవసాయం వస్తుంది అత్తవారం ఇంటికాడ. మ్యారేజ్ కాకముందు ఏ పని చేయలేను. 5వ తరగతి చదువుకొని పుష్పవతంగానే మమ్మీ పెళ్లి చేసేసింది. ఇతను మీ ఆయనకి వయసు ఎంత? 31. అతను ఏమైనా చదువుకున్నాడా? చదివింది 7వ తరగతి. అతను ఏం పని చేస్తాడు? వ్యవసాయం పని చేస్తాడు, లేకపోతే ఒక్కొక్కసారి మేస్త్రి పని, ఏదంటే అది మేడం. ఏంటి ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. మేడం పెళ్ళైన నుంచి వేధింపే. 1 సంవత్సరం మంచిగా ఉన్నాడు, తర్వాత వేధింపే. అనుమానం ఎక్కువ, కొట్టడం, తల్లిదండ్రి మాట వినడం. నేనే రోజు పనికి వెళ్ళాలా, పనికి వెళ్ళి వాళ్ళు చేస్తారు, నేను చేస్తా. ఒకరోజు నేను పనికోకున్నా నువ్వు పనికోకపోతే చంపేస్తా, కొడతా.
ఒకరోజు పనికి పోకుండా తిండి తింటుంటే నువ్వు మొగలు తెచ్చి పెట్టిందా, నువ్వు చేసి కష్టం తెచ్చి పెట్టినావా, ఎందుకు తింటున్నావు అంటారు మేడం. ఎవరు? మా ఆయన, అత్త, మామ. తిరిగి మా నాన్నతో నీ వేధింపు అవుతుందని బయట బతకనికి వెళ్ళేవాడు. ఆ ఊరు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్తుంటే హైదరాబాద్ మేస్త్రి పని చేసినాం. మేస్త్రి చేతి కింద పని చేసి హైదరాబాద్లో ఇట్లనే పని చేస్తుంటే మేము ఇంట్లో కిరోసిన్ అయిపోయింది స్టవ్ మేడం. అప్పుడు మాకు అన్నతో మాట్లాడిన అనుమానమే, తమ్ముడితో మాట్లాడిన అనుమానమే. ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే 1 రోజు 2 రోజుల కంటే ఉండొద్దు. అయితే నేను అయిపోయింది కదా అని అంటే, సరే నువ్వు ఇంటికాడ ఉండి కిరోసిన్ తెచ్చి వండు, నేను అన్నం లంచ్కు తర్వాత వస్తే ఒక్కదాని పనికి పోతాను అంటే పోయిండు మేడం. నేను కిరోసిన్కి వెళ్తున్నా. కిరోసిన్కి వెళ్తే అక్కడ మేస్త్రి అనేట ఒక ఆయన ఉన్నాడు. మేము పని చేస్తాం ఆయన చేతి కింద. ఆయన చేతి కింద పని చేస్తుంటే నేను కిరోసిన్కి నడుచుకుంటూ వెళ్తున్నా మేడం. ఆ మేస్త్రి అనేట వెనక నుంచి వచ్చిండు. వెనక నుంచి వచ్చి ఎక్కడ వెళ్తున్నావు అమ్మ అంటే, నేను ఇట్లా కిరోసిన్ లేకుండా వెళ్తున్నా, కిరోసిన్ లేదంటానంటే సరే అని మాట్లాడినాం. మరి ఎందుకు రాలేవమ్మ పనికంటే, ఇట్లా వంట లేదు అన్నయ్య అట్లా రాలేనంటే, సరే అమ్మ కూర్చో ఆడ డ్రాప్ చేస్తాను అన్నాడు మేడం అన్నయ్య బండి మీద. అయితే వెళ్ళి ఎక్కి ఖాళీ కూర్చొని కిరోసిన్ తీసుకొని వచ్చేసిన. దాని గురించి ఆయన చూడలేడు, నేను ఏ అర్థంతో పోలేను. ఒక అన్నయ్య అర్థంతో పోయి కిరోసిన్ తెచ్చిన ఎవరో చెప్పిండ్రు, ఎవరో చెప్పిన మాటలతోని ఈపులో గుద్దిండి మేడం. అప్పుడు మా బావగారు ఉన్నాడు. ఇప్పుడు మా బావగారు బయలుదేశం పోయిండు. ఇప్పుడు మా బావగారు లేడు, అప్పుడు మా బావగారు ఉన్నారు. మా బావగారు వాళ్ళందరూ ఉన్నారు. పెద్ద పంచాయతీ పెట్టింది మేడం. వాడితో ఉన్నావు, వాడితో తిరిగినావు, ఏ లాడ్జింగ్ పోయినావు, ఏం చేసినావు, పిచ్చి మాటలు మేడం. ఆ రోజు నైటు వాళ్ళ అక్క వచ్చింది, మా ఆడపడుచు వచ్చింది. మా ఆడపడుచు వచ్చి, ఇగో నువ్వు ఇట్లాంటిదాన్ని అట్లాంటిదానివే, నా తమ్ముని చెడగొట్టినవే, నా తమ్ముని ముంచినవే నువ్వు, నా తమ్ముని నాశనం చేసినవే నువ్వు, నీ కాందని అట్లాంటిది ఇట్లాంటిది అంటే, అక్క అంత పోయింది, నేను తప్పు చేయండి, లొల్లి పెట్టుకోకు, మంచిగా ఉన్నాం కదా మంచిగా ఉండానంటే మస్తు తిట్టింది మేడం. ఆ మాటకు భరించలేక నేనేమన్నా అయితానే అయ్యా అని మా ఆయనకు చెప్పిన ఏడ్చుకుంటా. చెప్తే ఎందుకైతే అని అదే హైదరాబాద్లో కిరోసిన్ పోసింది మేడం. పోసుకొనికే ఇట్లా పట్టుకొని డబ్బా పట్టుకున్నా. నేను నువ్వెందుకు పోసుకుంటావు, నేనే పోస్తాను పోసిండు మేడం. పోస్తే కొట్టుకుంటా పోస్తున్నాడు. ఇంట్లో రెంట్ ఉంటాం కదా, ఇల్లు వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు చూడలేక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు. ఇట్లా మా ఇంట్లో ఇట్లా అవుతుంది అని పోలీసు వాళ్ళు వచ్చిర్రు మేడం. ఏందమ్మా అంటే, లేదు సార్ మొన్ననే ఇట్లా గొడవ అయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, ఏ తప్పు లేదు, మా ఆయననే మంచిగా ఉంటున్నాం, మా అడవిలో ఇట్లా అందరు వచ్చి లొల్లి పెట్టిర్రు, అట్లా ఇట్లా అయింది మేడం. గ్యాస్లో పోసుకొని పోతే ఆయన్నే పోసి కొట్టిండు అంటే ఆయనను ఒక దెబ్బేసిర్రు, నన్ను బెదిరించి పంపించిర్రు మేడం. అక్కడ నుంచి వచ్చి ఊరికి వచ్చేసినాం. అత్తగారింటికి వచ్చేసి వ్యవసాయం పని చేసుకుంటూ మంచిగా ఉన్నాం మేడం. అప్పటికి ఇంకా పిల్లలు కాలేరు, 3 సంవత్సరాలకు అప్పుడే అవుతారు. పిల్లలు కాకపోతే పిల్లలు అవుతలేరు, ఇది పిల్లలు అవుతలేరు అని మా అత్త మా మామ గొడ్డుది అన్నారు మేడం. వేరే సంబంధం చూస్తాం, ఇడిపిట్ చేసేద్దాం, వేరే సంబంధం చూస్తామని అన్నారు మేడం. పిల్లలు అయితే లేరే నీకు, వేరే సంబంధం అన్న చూసుకుంటా, లేకపోతే మీ చెల్లెనన్ను వేసుకుంటా. పెద్ద అబ్బాయి పుట్టినాకైతే సరిగ్గా రాలేడు. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆయనకు బాగా బయట షోకు మేడం. నేను చూస్తలేను కానీ చెప్పింది వింటున్నా కానీ నేను పట్టించుకోలే. కళ్ళతో చూడాలని ఇక ఆయన చేసి రావాలా. నువ్వు తప్పు చేసినావు కదా, తప్పు చేసినావు చెప్పు, నేను చేయలేను అయ్యా, ఏ దాని మీద ప్రమాణం ఏమంటే వేస్తా, ఏ దాని మీద ఎక్కుమంటే ఎక్కుతా, ఏం ఎత్తుకోమని ఎత్తుకుంటా అంటే అట్లా అన్న నీ నా నోటకెళ్ళి వస్తుందో రాదో పడా కొట్టేవాడు మేడం. అనుమానం ఎక్కువ కొట్టేవాడు. ఇవన్నీ అయిపోయినాక చిన్న అబ్బాయి పుట్టిండు. చిన్న అబ్బాయికి డెలివరీ ఉన్నా, పెద్ద అబ్బాయి సంవత్సరంన్నర ఉన్నాడు మేడం. తీసుకొని వెళ్ళిపోయారు. 7 నెలలు ఆపిరు మేడం నాకు, మా పెద్ద అబ్బాయికి. నా పెద్ద కొడుకు నన్ను అస్సలు గుర్తుపట్టలేడు. చిన్నరా బిడ్డ అంటే నువ్వెవరో తెలియదు. 7 నెలలు మేడం. 7 నెలలు మేడం, ఏలంతా అయిండు. 4 కిలోలు రాలేడు. 4 కిలోలు రాలేడు. పోయిండు, తీసుకొని పోయిండు. చూసుకోవాలి కదా మేడం, లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఇడిచిపెట్టి నిజామాబాద్ పోయిండు. నిజామాబాద్ పోయి ఒక ఆమెతో ఉన్నాడు మేడం.
ఇక్కడ నాకు ఫోన్ చేస్తలేడు, రా అంటలేడు, వచ్చి తొలకపోతలేడు. అలా నా కొడుకుకు ఫోన్ చేస్తే మాట్లాడనిస్తలేరు. నాకు అదే బాధ. 7 నెలల్లో గుర్తుపడతలేడు. రా చిన్నయ్య అంటే అసలు ఎవరు నువ్వు అన్నట్టుగా వెళ్ళిపోయాడు మేడం. అప్పుడు ఇప్పుడు ఎంత వయసు మీ అబ్బాయికి? సంవత్సరంన్నర, 7 నెలలు. రా చిన్నయ్య అంటే రాడు మేడం, అసలు రానే రాడు. నా పాలప్పుడు నా పాలు మా అబ్బాయికి పట్టిన రాజు నీ మమ్మీ మీ మమ్మీని పెట్టా నేను రా అంటే నాకు అసలు గుర్తుపెట్టలే మేడం. పాపింది మరి పోరా మీ మమ్మీ అని మా అత్త అనలే, మా మామ అనలే, మా ఆయన అప్పటికి నిజమానే ఉన్నాడు, రాలేడు. రా చిన్నయ్య అంటే అప్పుడు గట్టిగా పట్టుకొని గుంజుకొని నా పాలు ఇచ్చిన మేడం. మా పెద్ద అబ్బాయికి 2-3 సార్లు పాలిస్తే అప్పుడు గుర్తుపట్టిడు నన్ను. అప్పుడు గుర్తుపట్టి వారం రోజులకు వచ్చిండు మేడం ఆయన. వారం రోజులకు అక్కడ ఏమైందో, అక్కడ ఎవరో పట్టుకొని దొరకబట్టి కొట్టిందంట. కొట్టి నీ పెళ్ళాం పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారని అన్నాడంట. నీ పెళ్ళాం పిల్లలు ఉన్నట్టయితే నువ్వు నిజామాబాద్కి వచ్చి ఉండు, లేకపోతే అటే అని వెళ్ళిపోయాను. కొట్టి వెళ్ళగొట్టిరంట మేడం. వెళ్ళగొడితే వచ్చిండు. వచ్చి వాళ్ళ అమ్మనాయనతో కొట్లాడిండు. వాళ్ళ అమ్మనాయనతో కొట్లాడి ఇక నా పెళ్ళాన్ని నేను తీసుకొని పోతా నిజామాబాద్కి అని చెప్పిండు మేడం. నిజామాబాద్ పోయినాక ఒక 15 రోజులు మంచిగా ఉన్నాం. అక్కడ ఆ మ్యాటర్ అలా నడుస్తుంది. నేను చూస్తేనే నాకు పట్టించుకుంటలే. నేను ఆమెను వేరే ఆమె ఉన్నదాన్ని విడిచిపెట్టేసి ఒక పెళ్లిగాని అమ్మాయిని ఎత్తుకొని వచ్చిండు మా అత్తగారింటికి. నన్ను పిల్లల్ని నిజామాబాద్ ఉంచి పెళ్లిగాని అమ్మాయిని ఎత్తుకొని వచ్చి వెల్దుర్తి మండలం, మాది వెల్దుర్తి మండలంలో గుడికాడ తాళి కట్టిందంట మేడం. వీళ్ళందరూ ఏమన్నారంట, మా ఊరోళ్ళందరూ, చేసుకున్న పిల్లని అయితే తొలకరా, చేసుకున్న పిల్లలని ఏం చేసినావు, ఆ పిల్లలను తొలుకొనరా, ఆ పిల్లని ఇడిచేదాకా ఈ పిల్లని ఇడవమని అన్నారంట మేడం. మా కులం మా పక్క వాళ్ళందరూ. 3 రోజులకు ఆ రోజు నైట్ తిని పడుకున్నాము. నాకు మెల్లగా చెప్తుండు మేడం, ఇట్లా సంగతి నేను ఇట్లా చేసుకున్నా అంటే, ఇది మంచి పనా, నువ్వు చేసేటివి బయట మస్తున్నాయి అంటే నీకే తెలుసు అంటే, నాకు అన్నీ తెలుస్తున్నాయి కానీ నేను చూడలేను, చూసేదాకా నేను అని అన్నాను మేడం. అన్నాక ఇట్లా సంగతి అంటే నేను ఒక్క క్షణం ఉండా, నేను చచ్చిపోతే నేను ఉండా, నన్ను దొలుకోపోతావా, నేను జావన్నా అని అన్నా మేడం. తొలుకొని పోయింది ఇంటికి. పోలీస్ స్టేషన్ ఇవ్వమంటే ఇటు ఇయ్యలే మేడం, నా ఇజ్జత్ పోతుంది. ఎందుకో తెలియక చేసుకునేమో ఎందుకు నా ఇజ్జత్ పోతుంది అని నేను ఇయ్యలేను మేడం. ఎంతమంది చెప్పినా ఇయ్యలేను నేను. ఇంట్లోనే అది తిట్టుకున్నా నేను. నువ్వు ఏ ప్రకారంగా వచ్చినావంటే నన్ను శంకరే తొలుకొచ్చిండు, నన్ను తాళి కట్టిండు, నా మొగడైనా అంటది మేడం. అయితే మేడం ఇవన్నీ కొట్టినాక అన్నీ అయిపోయినాక 2 సంవత్సరాలు ఇప్పుడు నిజామాబాద్లో నేను 2 సంవత్సరాలు అయితే నిజామాబాద్కి పోయినాం. నిజామాబాద్కి పోతే 1 సంవత్సరం ఒక ఆమెను పట్టుకుండు. ఒక ఆమెను పట్టుకుంటే 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా, పట్టుకొని తిట్టిన. ఆ రోజు నైట్ మేడం ఇంట్లో డ్రింక్ వేసి అడుగుతున్నాడు, నువ్వు తప్పు చేసినావు కదా నేను చెయ్యలేదు, ఎందుకు అవన్నీ తీస్తున్నావు, పోయిన విషయాలు తీయక మనం మంచిగా ఉన్నాం కదా అని నేనంటే, చేసినావు కదా చెప్తావా లేదా, ఏం చెప్పాలి, అన్నీ మర్చిపోయినా, నేను మంచిగా ఉన్నా, మన దృష్టిలో మంచిగా ఉన్నాం కాబట్టి మంచిగా ఉన్నానని. లేదు మేడం, కొట్టుడు, పక్కల గుద్దుడు, ఈపుల గుద్దుడు, ఒక చేతను గుద్దితే ఈ పెదవి వలిగింది, కాలుతోందంటే కింది పెదవి వలిగింది మేడం. ఆ మాటలు ఈ మాటలు ఊర్లో పట్టి లేనిపోని నిందేసి నువ్వు ఒకరిని ఉంచుకున్నావని పెట్టిండు మేడం. తప్పు చేసినామని మేడం ఈ పక్కల గుద్దిండు. 2 సంవత్సరాల కింద డ్యామేజ్ అయింది, ఎక్స్రే మా చెల్లె కావన్నంట. చెల్లెకి మ్యారేజ్ అయింది, ఆమె పరిస్థితి బాగాలేక, ఆమె అదృష్టం బాగాలేక భర్త చనిపోయిండు. వచ్చిండ్రు, ఏదో కష్టపడి ఒక 2 రూములు కట్టుకున్నారు మేడం. పెద్ద రూమ్, ఒక రూమ్ కట్టుకున్నారు. ఎవరినంటే అలా నేను తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచానంట. ఆ టైప్లో నాకు ఈమె కావాలి, నేను ఉన్నా కదా, ఏం మాట్లాడుతున్నావు అని అట్లా అంటే నువ్వు సరిపోవునా వాయ్ అన్నాడు, వరుస అన్నాడు మేడం. ఊర్లో ఎంతో మందిని పోయిండు, కళ్ళతో చూసి ఊకున్నా, పట్టించుకోలే.
సొంత నా అన్న భార్యను పట్టుకున్నాడు. నా అన్న పోయింది, నా అన్న భార్యను పట్టుకుంటే నా ముఖం చూసి సంసారం చెప్పించిండు మా అన్న. ఒక్క మాట అన్నే, ఒక దెబ్బ కొట్టలే. ఎందుకు బావా ఇట్లా చేసినావు అని అన్నే. వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు వీడు. తప్పు వేసి కాళ్ళు పట్టుకుంటే సరే పోనీ అని క్షమించి సంసారం చేపించింది. మా వదిలి ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది, ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుని మా అన్ననేమో రోడ్డు మీద అయ్యిండు. సరే ఇప్పుడు ఎక్కడున్నాడు మీ ఆయన? ఉన్నాడు. మీ దగ్గర మీరు కలిసి ఉన్నారా, మీరు విడిగా ఉన్నారా? నేను 2 నెలలు అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి. 2 నెలలు అయ్యి మీ ఆయన వదిలేసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారా? మీ పిల్లలతో వెళ్ళిపోయారా? పిల్లలతో నేను వచ్చేసిన. పిల్లలు ఎక్కడున్నారు? నా దగ్గరనే ఉన్నారు. మీ దగ్గర ఉన్నారు. అయితే 1 సంవత్సరం అవుతుంది ఇప్పుడు. ఇది పెద్ద, ఈ 9 సంవత్సరాలు ఒకటి, ఇదొకటి పెద్ద నాకు. నేను ఇంకొక దాన్ని, పోయిన సంవత్సరం ఇంకొక ఆమెను పట్టుకుంది. చూసిన కళ్ళారా 3 సార్లు చూసిన. 4వసారి డీటెయిల్గా చూసి పట్టుకొని ఇంట్లో వచ్చి గొడవ పెట్టుకున్నా, పెద్ద గొడవ పెట్టుకున్నా. నేను బతకన్నా వద్దా, ఎన్నిసార్లు ఇట్లా చేస్తావు, ఇట్లా నువ్వు ఎట్లా, నా బతికేంది, 2 పిల్లలు పుట్టిరు, నన్నేం చేస్తావు నువ్వు, నేను నేను చచ్చిపోతా అని నెత్తి గుద్దుకున్నా మేడం. ఇట్లా నెత్తి గుద్దుకుంటే నువ్వెందుకు గుద్దుకుంటున్నావైతే నేనే గుద్దుతా అని ఇట్లా గుద్దిండు మేడం. ఇంట్లో ఉంగరం గుచ్చుకోపోయింది, ఇంట్లో ఇట్లా పడిపోతే నా పెద్ద కొడుకు మమ్మీ అని లేపిండు మేడం. లేస్తలే యాక్షన్ చేస్తుందిరా, ఇది యాక్షన్ చేస్తుందని లేపి ఇట్లా జుట్టు పట్టి ఇట్లా కన్ను మీద గుద్దిండు. కన్ను పని చేస్తలేదు. ఇప్పుడు కన్ను కనబడదా? అసలు కనబడదమ్మా? అసలు అంటే మీరున్నారు కదా, మీరు చిన్నగా కనిపిస్తారు, గోటిలాగా రౌండ్ కనిపిస్తారు. మళ్ళీ కన్ను మీద కొట్టి పడుకుండు మేడం. నా కొడుకు ఉండేపటికే నేను బతికినా. నా పెద్ద కొడుకు 2 గంటల రాత్రి లేచి వేడి నీళ్ళు పెట్టి కాపిండు నాకు. మమ్మీ వేస్ట్ పడుతుంది దెబ్బలు తినకే, ఎందుకు మమ్మీ ఊకో అని కాపిండు. తెల్లారి ఎందుకు ఇట్లా వేస్తున్నావు అని మంచిగా సంలాయించిన మేడం. నీ ఇష్టమేంట ఉండు, లేకుంటే లేదు. నా పిల్లలు నాకు ఇచ్చి కాందనంత అసలు నా అక్కల అంటున్నా చెల్లె మంచిగా చెప్పొచ్చిన మేడం. నేను 4 రోజులు మీ అమ్మల ఇంటికాడ ఉంటా, 4 రోజులు మా అమ్మల ఇంటికాడ ఉంటా, పోతా అని చెప్పేసి వచ్చి ఇటే ఉన్నా మేడం. అది మ్యాటర్ మేడం. నాకు 2 కొడుకులు. నన్ను ఈ వయసులో 2 వంకర చేసిండు. నాకు ఆధారం పెట్టు, నేను ఆయన దగ్గరికి పోను. ఆయన అట్లాంటి వాడు, చాలా ఘోరం మనిషి. మీ కాలు మొక్కుతున్నా మేడం. నాకు 2 కొడుకులకు 6 ఎకరాలు 7 ఎకరాల పొలం ఉంది. పొలం రాసి ఇవ్వండి నా కొడుకుల పేరు మీద, నా బతుకు నేను బతుకుతాను. ఇప్పుడు మీరు అనడం, మీ ఆయనతో ఉండడం, నేను సపరేట్ అయిపోతాను, నా పిల్లలతో బతుకుతా, నాకు ఏదైనా ఒక ఆధారం. మారడు మేడం. మీ ఆయన మారితే మీరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా? మారితే కలిసి ఉంటా, మారలేడనుకో నా బతుకు నేను, ఆయన బతుకు ఆయన బతుకు. సరే, అతని పేరు ఏంటన్నా? శంకర్. సరే, అతను పిలిచి మాట్లాడదా? మీ మమ్మీ డాడీనా? మా నాన్నమ్మ. ఆయన? నమస్తే. కులపల పిల్లాడు మా పిల్లడు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, 1 బిడ్డ. ఏంటి ప్రాబ్లం చెప్పండి మీకు మంజులతగా? పెళ్ళైన కొత్తల నుంచి మేమైతే పెళ్లి చేసుకుని నుంచి ఊళ్ళోనే ఉన్నాం. 1 సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత మాకు సరిగా వర్షాలు లేక మాకు పంట వెళ్ళలేదు. దాని పరిస్థితి బట్టి నేను మా భార్యను తీసుకొని మేమిద్దరం హైదరాబాద్ పోయినాం. అక్కడ పని చేసినాం. అక్కడ మా అన్న హైదరాబాద్లో ఉంటుండే, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటాడు, కానీ అక్కడనే మేము మా అన్న ప్లేస్లోకి మేము పోయినాం. ఆ విధంగా ఉన్నాక ఏమైంది, ఒకరోజు ఆ ఇల్లు వల్ల ఆంటీ, బాబు ఇట్లయితే నాకు నడవది, మీరు ఇల్లు కాల్ చేయాలి అన్నది. ఏమైందమ్మా అని నేను అన్నా. మీ భార్య ప్రవర్తన నాకు నచ్చలే, నువ్వు పనికి పోతున్నావు, మధ్యాహ్నం ఎప్పుడు వస్తాడు, బైక్ మీద రోజు ఎక్కించుకుని పోతున్నాడు. నేను అప్పటికే నేను ఏమనలేను కూడా, రోజు పోయినట్టే ఆ రోజు కూడా నేను ఏమన్నా అన్నం పెట్టింది తిని పోతున్నా పనికని చెప్పి పోయినాక మళ్ళీ వచ్చి నేను పక్కకు గల్లీలో నిలబడిన. గుత్తదారి వచ్చిండు, ఈమె పోయింది, డబ్బా నుంచి ఫోన్ చేసింది మేడం. ఆయన వచ్చిండు, నేను చూసిన
చూడంగానే అయితే బైక్ మీద ఎక్కిపోతురు. వెంటనే నేను ఆటో మీద నేను వెళ్ళిపోయినా. వాళ్ళ వెనుక నేను ఫాలో అయిపోయినా. ఆటో అయినా చెప్పిన నేను వాళ్ళ వెనుక ఫాలో పోయే వారు పార్కులు ఇద్దరు మంచిగా కూర్చుండు మేడం. ఈమెను కొట్టినా ఆమె కొట్టినా పెరుగు కొట్టినా వాడు వెళ్ళిపోయిండు, దులిపేసుకొని వెళ్ళిపోయినారు. ఇక నాకు ఆడ మనసు నాకు మంచిగా అనిపించలేదు. మా భార్యను తీసుకొని ఊరికి వచ్చేసిన. ఈ పెళ్ళికి కూడా బైక్ మీద పోయిందంట. అది ఎవరు ఆ మేస్త్రి గాడే చెప్పిండు. ఆడ నన్ను కొట్టనీకి వచ్చిందాం మేడం. ఆడనే హైదరాబాద్లోనే చాలా గొడవ అయింది. అది చాలా గొడవ అయింది. కొట్టడానికి వచ్చి ఏమన్నాడు మేస్త్రి? మీ భార్య నీ భార్య విధంగా నేను రాలేను, మీ భార్య నా వెంబట వచ్చింది. వీళ్ళ అన్న పెళ్ళికి కూడా బస్సు నేను ఎక్కిస్తే నాంపల్లిలో దిగి ఫోన్ చేపించి రప్పించుకుందంట. పంచాయతీ అయిపోయింది. ఏడా వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికనే పంచాయతీ అయింది. మా సర్పంచ్ వచ్చిండు. ఈ ఊరు సర్పంచ్. అంటే వాడు మీ పెళ్ళాం గురించి ట్రై చేసి మీ పెళ్ళాం వాడిని తిడితే ఆడు కూడా మార్చి కూడా చెప్పొచ్చు కదా. చెప్తున్నా. అయితే నేను నమ్మలేను కూడా. ఈమె తప్పు చేసింది అనేది నేను అనుమానం పడలేను, నమ్మలేను. కాకపోతే పరీక్ష నేను తీసుకున్నా భార్య మీద, అంతే. ఏం అనుమానం నేను తీసుకోలేదు. అనుమానం తీసుకోలేదు. అయితే పెద్దగా అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఊకోలేదు, మా అమ్మ నేను ఊకోలేదు. పెద్ద మనుషులు ఆ ఊళ్ళోనే పంచాయతీ పెట్టిపించినాం బాదుర్పల్లి కాడ. అక్కడ సర్పంచ్, మా ఊరు సర్పంచ్, పెద్ద మనుషులు అందరు కలిసి మాట్లాడారు. మరి ఎట్లాంటి ఎవరు అంటే సరే నా భార్య నేను తీసుకున్నాను. ఆ రోజు ఇక ఏంటంటే ఇది హైదరాబాద్లో గొడవైంది కదా, ఇక్కడ పంచాయతీ పెట్టినాం కదా. మా అత్తకు చాలా అది ఆమె మనసులో ఎట్లా అనిపించిందో కానీ మొత్తం మనసు నిండా మొత్తం అదే పెట్టుకున్నది. నా మీద పగబట్టింది. పగబట్టి వాళ్ళ కొడుకు భార్యను నేను గుంజినాన్ని పెట్టింది. లాస్ట్కు మా వదినలు కూడా ఏమన్నారు, శంకర్ తప్పు అయిపోయిందని మీ బొమ్మడి కాలు పట్టుకోను. అయితే ఈమె ఒక మా ఫ్రెండే అమ్మ, మంది కాదు, పక్కింటికే పక్కిల్లు. ఆయనకు వీళ్ళ ఊరికి పోయినప్పుడు కల్లా కలిసి వచ్చునంట. అంటే మాట్లాడి పలకరించి వచ్చునంట. ఆ నంబరు చీరల కింద పెట్టుకున్నది. అయితే మా ఊళ్ళో కూడా నేను అటు వినాయక చవితికి పోయినా ఆ అబ్బాయిని ఇటు రప్పించుకుంది. ఫోన్ చేసి రప్పించుకొని మా అత్త నాకు చెప్పింది. ఎట్లా చెప్పింది అంటే, వీళ్ళు పండుకుంటారు కదా, అందరూ అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు కొత్త ఇంట్లో కూర్చుని ముచ్చట పెడుతున్నారు. ఆమె చూసిందంట. ఎవరు చూసారు? పాలామె నాకు అత్త అవుతుంది. ఆమె చూసింది, బెదిరిచ్చేసింది. బెదిరిచ్చేసరికి ఆడ ఇంటికి పోయిందంటే ఈమె వచ్చింది. చెప్పక చిన్నమ్మ చెప్పకని ఆమెకు చెప్పిందంట. సరే మంచిగా సపరేట్గా మనసులో పెట్టుకొని నూకున్నది. అమ్మ వచ్చినాక అమ్మతోటి చెప్పింది, ఇట్లా నీ కోడలికి ఇట్లా చేస్తున్నది, ఇట్లా నైట్ పూట ఇట్లా వాడొచ్చిండు, నీ కోడలు ఇట్లా మాట్లాడింది అని చెప్పిందండి. ఆ విషయం నేను చూడలేను, నేను నమ్మలేను. మరి అయితే అప్పుడు నేను వచ్చినాక నాకు చెప్తే నేను అడిగిన, నా భార్యకు అడిగిన మేడం. అడిగితే నేనేం తప్పు చేయలేనే, మాట్లాడినా, 2 వేసిన చెంప మీకు. ప్రతిదానికి మా అత్తనే మేడం, నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, భూతల్లి సాక్షి చెప్తున్నా, ప్రతిదానికి నా అతనే, నా భార్యది ఏం లేదు. మాటికల్లా ఒక్క తప్పు కరెక్ట్ అనేది లేదు మా భార్య. అంటే మీ అత్తనే మీతో కాపురం చేయనివ్వట్లేదా? చేయనిస్తలేదు. ఎందుకు? ఆమెకి ఇష్టం లేదు. మరి పెళ్ళి ఎవరు చేశారు? పెళ్ళి మా బొమ్మడిది అప్పటికి ఉండే, ఇప్పుడు లేడు. అంటే ఆవిడకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారా మీ పెళ్ళి? ఎవరు? ఆవిడకి ఇష్టం లేకుండా మీ ఇద్దరికి పెళ్లి చేశారా? ఇష్టం లేకుంటే. ఎవరికి? మీ అత్తగారికి. మా అత్తకు ఇష్టం లేకుంటే నీ పెళ్ళి అయింది. నిజామాబాద్ పోయినామా, ఆడ పని చేస్తున్నాం, సంవత్సరం అయిపోయింది, మంచిగా ఉన్నాం. అయితే ఒక అమ్మాయితోటి నేను ఒక తప్పు చేసిన. మా భార్య చూసింది, నన్ను కొట్టింది. సరే నన్ను క్షమించు, నేను తప్పు చెయ్యా, నువ్వు తప్పు చేసినప్పుడు నేను ఒప్పుకున్నా, నన్ను ఇది ఒక్కటి నన్ను ఒప్పుకోవా? నేను ఆమెను బతిలాడినా, కొట్టినా బతిలాడినా. సరే మంచిది, వీడికి మంచిగా ఉందాం మేమిద్దరం అనుకున్నాను మేడం. మీరు ఎంతమంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారు? అలాంటిది ఏం లేదు మేడం, ఒక్క అమ్మాయితో నేను చేసిన. సో మీరు ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని అమ్మాయి చూసింది, మిమ్మల్ని కొట్టింది, మీరు క్షమించమని అడిగారు. ఆ అమ్మాయి కన్ను పోయేలాగా ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చింది?
అయితే మా అత్త వచ్చిపోయిన తర్వాత ఊరికి అనుమానం పడ్డది కదా. ఒకరోజు నేను నైట్ పని పోతున్నా పోయి వచ్చిన ఫోన్ వచ్చింది మేడం 11 గంటలకు. అది మా దోస్తుదే. ఎవరు ఈ ఫోన్ ఎందుకు వస్తుంది నీకు? అత్తమే తెలుసు. నా తోటి పనిచేసేటోని నెంబర్ నీ దాంట్లోకి ఇట్లా వస్తుంది. ఆ కోపంలో నేను కొట్టినా అంతేగాని అది చెంప మీద కొట్టినా మేడం. నేను కొట్టినాక తీసుకుపోయినట్టు. కాదు, చెంప మీద కొట్ట. మీరు ఎందుకు అసలు కొడతారు? కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే మీకు శక్తి ఉంది, మీకు బలం ఉంది అని కొడతారా? ఇష్టం ఉంటే సంసారం చేయాలి, కష్టమైతే వదిలేయాలి. పద్ధతిగా నీకు నాకు పట్టం లేదని విడాకులు తీసుకోవాలి. అంతేగాని కొట్టడానికి మీరెవరు? కొట్టడం కాదు మేడం, ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఇరిగిపోయేలా కొడితే అర్థం ఏంటి? గుద్దడం. కొట్టలేం మేడం. కొట్టకుండా అమ్మాయి కన్ను పోద్దా? కొట్టకుండా అమ్మాయికి సైడ్లోనే బైకులు ఇరుగుతాయి. మనుషులకి దున్నపోతులకి తేడా ఏంటి? మనం ఏం చేస్తున్నాం, చేసేది రైటా రాంగ్ అని ఆలోచించుకునే శక్తి. ఏది తోస్తే చేసేది జంతు. ఏం చేస్తున్నాం అని ఆలోచించేది మనిషి. అమ్మాయి పని చేసిందా? 2 ఇల్లు చేస్తుంది. 2 ఇళ్ళు చేస్తుందో, 4 ఇళ్ళు చేస్తుందో, 1 ఇల్లు చేస్తుందో, పని అయితే చేసి ఆ అమ్మాయి కూడా డబ్బులు తెస్తుంది కదా మీ కుటుంబం గడవడానికి. నువ్వు ఒక్కరు సంపాదించే 100-200 అయితే మీ సంసారం నడిచిపోవట్లేదు కదా. మరి చేసుకుంటున్నారు కదా. సో ఇంట్లో పొద్దున లేసి అంట్లు తోమిందా, ఇలాంటి వాకిలు ఊడిసిందా, అదే పని కాదమ్మా. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటారు. పనులు చేసేంటే మీరు అది ఒక తప్పులాగా, వాళ్ళు ఏదో ఘోరాలు చేసేసేలాగా, ఎందుకు పనికిరాని వాళ్ళు కోడళ్ళు పొద్దున్నే లేసేసి ఇంటి పనులు చేయకపోతే మీరు చిత్రిస్తారు. ఇదొకటి సగం మంది అత్తలకు ఉన్న ప్రాబ్లం ఇది. పెద్ద కోడలు మాట్లాడద్దు, మాట్లాడుతున్నాం కదా మధ్యలో. ఓ పక్కన కొట్టుకుంటూనే ఉంటారు, ఓ పక్కన పిల్లలకి అంటారు. ఎందుకు అంటారు నాకు అర్థం కాదు అసలు. ముందు మరి నోటికి అన్నం తింటారు, మీరు గడ్డి తింటారో నాకు అర్థం కాదు. ఆ రోడ్ల మీద అడుక్కు తినే వాళ్ళ తిరగాలి. నువ్వేమో అవతల పట్టుకో, నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఆవిడ ఇంకొకటి ఏదో చేసుకుని ఆవిడ వెళ్ళిపోద్ది. కాళ్ళు చేతులు పడిపోయి మూల కూర్చుంటే వచ్చి చూసేది కుటుంబం అని మీకు తెలియదు. కుటుంబం, సంసారం, పెళ్ళం, ఇల్లు, వాకిలి ఇవన్నీ లేనోడు ఎలాగ అడుక్కు తింటాడో రోడ్డు మీద మీకు తెలియదు. అది అనవసరం మీకు. అందుకనే ఇంత గొప్ప వాల్యూస్, ఇంత గొప్ప గొప్ప బంధాన్ని ఇట్లా వదిలేసుకుంటారు, అసహ్యం చేసుకుంటారు. ఎవరితో ఏదో ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది అంటే నువ్వు ఒక ఎదవుతావు, నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నీ పెళ్ళం ఒక తప్పు చేసిందని చెప్పాలి. ఆడపిల్ల ఆడదు, ఇంకెవరితోనో మాట్లాడద్దు, కానీ బయటికి వెళ్ళి పని చేయాలి. మాట్లాడితే తప్పు చేసింది. ఫోన్ ఎవడన్నా బై మిస్టేక్ చేస్తే తప్పు చేశారు. ఎవరితో ఇంకే పనులు ఉండవా? ఎవడు ఫోన్ చేస్తే అందుకే చేస్తాడా? ఎవరితో మాట్లాడినా అందుకే చేస్తుందా? ఇప్పుడు ఏం చేయాలని మనం మాట్లాడుకునే ముందు డాక్టర్ కానీ లాయర్ కానీ ఒకసారి పిలుస్తాను. వాళ్ళిద్దరు చెప్పింది కూడా వినండి. అంటే మనకి తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తామమ్మా. మనసులో నీకు తప్పు చేయాలని లేదు, కానీ నువ్వు చేసింది ఒక ఉద్దేశంతో చేస్తే ఎదటివాడు ఇంకో ఉద్దేశంతో అనుకొని, మూడోవాడు ఇంకో ఉద్దేశంతో అనుకొని, అది ఎదరిని వినేవాళ్ళు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు ఏ తప్పులు చేయకపోయినా సందర్భానుసారం చాలా తప్పులు జరిగిపోతాయి. మనం దాన్ని అర్థం చేసుకోం. ఇప్పుడు మనకి మంచి ఒక సందర్భం దొరికింది, ఓపెన్గా నీ మనసులో ఏముందో నువ్వు చెప్పడానికి, అతని మనసులో ఏముందో అతను చెప్పడానికి, మాట్లాడుకోవడానికి ఒక మంచి సందర్భం దొరికింది. ఇప్పుడు ఏమున్నా మాట్లాడేసుకోండి. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా మీ జీవితంలో మూడో మనిషి అవసరమే లేకుండా ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మీరు బ్రతకాలని నేను ఆశపడుతున్నా. అది జరిగే ముందు, నేను చెప్పే ముందు ఒకసారి డాక్టర్ కానీ లాయర్ కానీ పిలుస్తాను. వాళ్ళు చెప్పింది విన్నాక మనం ఏం చేద్దాం, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చెయ్యాలి అన్నది మాట్లాడుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమం హింస అన్నదే ఆవిడ అనిపించేసింది మంజులత, కన్నుపోయే లెవెల్కి. ఏం చేద్దాం అన్నది మంజులత ప్రయారిటీ మీద డిసైడ్ చేద్దాం. బట్ ఈ లోపల మీరు చెప్పాల్సింది చెప్పండి మేడం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు 10 సంవత్సరాలు కాపురం చేసినా కూడా నాకేమనిపించిందంటే కనుక ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వీళ్ళు మనసులు కలవలేకపోవటానికి 90%, 50% వాళ్ళ కారణమైనా కూడా 50% అన్నది ఇరు పక్షాల్లో వైపు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా కారణమేమో అని నాకు అనిపిస్తుంది. అంటే మనసులు కలవకపోవటానికి ఏమైంది అంటే ఈ 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% లాగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది. కాబట్టి ఏమైంది, 10 సంవత్సరాల్లో 100% నమ్మకం అన్నది పూర్తిగా పోయింది. అయితే ఇప్పుడు ఒక్కసారి మంజులత జీవితం గురించి ఆలోచిద్దామండి. మంజులత గురించి ఎందుకు మనం తన గతం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే కనుక
ప్రధానంగా భర్తకి అంటే తండ్రి తర్వాత ఒక ఆడపిల్ల యొక్క జీవితం భర్తకే అర్థమవుతుంది కదా. కాబట్టి తండ్రి ఒక ఆడపిల్లని చూసేది 1/3 మాత్రమే, మిగతా 2/3 మూడొంతులు 2 భర్తే చూస్తాడు. 9 సంవత్సరంలో 9 years అప్పుడు తండ్రి కనిపించకుండా వెళ్ళిపోయాడు అంటే అదొక కన్ఫ్యూజన్. అంటే వస్తాడు అని వేచి ఉండేటటువంటి ధోరణి. ఇది చాలా ప్రమాదమైనటువంటి మానసిక పరిస్థితి. సో అటువంటి మానసిక పరిస్థితిలో ఏంటంటే విపరీతమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే తన మీద తనకు ఉండేటటువంటి నమ్మకం అనేటటువంటి తగ్గిపోతుంది. రేపొద్దున నాకు వచ్చేటటువంటిది ఎటువంటి ఫ్యూచర్, ఎటువంటి వైపు నేను వెళ్తున్నాను, నాకు ఎవరు ఇవ్వగలరు గ్యారంటీ అంటే కనుక కేవలం ఆ అమ్మాయి చూసింది ఒకే వ్యక్తి వైపు. ఎవరి వైపు అంటే కనుక తన తల్లి వైపు. ఆ తల్లి కాస్త ఏంటంటే ఇప్పుడు మగపిల్లోడు అంటే కనుక ఒక ఎత్తు, 2 ఆడపిల్లలు అంటే కనుక ఒక ఎత్తు. ఇప్పుడు చదువు వరకు రెక్కల కష్టం చేసుకుని ఏదో ఒకటి చేసుకుని పెంచుతుంది. రేపొద్దున పెళ్లి చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు, ఆ మనవలు మనవరాంటలకి కొంతవరకు చేయవలసి ఉంటుంది. ఇటువంటి అభద్రత వాతావరణంలో ఆ అమ్మాయి పెరిగింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అయితే దీనివల్ల ఏమైంది అంటే కనుక తనలో నమ్మకం తగ్గిపోవటమే కాకుండా ఒక వ్యతిరేకంగా ఆలోచించే ధోరణి కూడా పెరిగిపోయిందమ్మా. అంటే అది నువ్వు చేసినటువంటి తప్పు కింద నేను భావించట్లేదు, కానీ నీ మానసిక పరిస్థితి అలా అయిపోయింది. ఏంటంటే ఆ వ్యతిరేక ధోరణి అంటే ఏంటంటే అవ్వదు, రాదు, చెయ్యలేను, నాకే కష్టాలు అనేటటువంటి నెగిటివిటీ అన్నది పెరిగిపోయిందమ్మా. దీన్నే ఏమంటామంటే కనుక నెగిటివిటీలో కూడా మనం పాజిటివిటీ చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటాం. సో ఆ విధంగా ఆలోచన శైలి మారితే కనుక అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ మ్యారేజ్ అనేటటువంటి దాంట్లో ఒకరినొకరిని అర్థం చేసుకుని ఈ నిలదొక్కునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఆ సంసారం హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి మార్పు నెగిటివిటీలోంచి పాజిటివ్ చూడాలి అనేటటువంటి ఆలోచన శైలి నీ అభద్రతని తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ జరిగినటువంటిది ఏంటంటే ఒకప్పుడు నీకు ఆ ఆలోచన రాకపోతే కనుక నీ పక్కన ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఆ మార్పు తెచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు అంటే కనుక ఉదాహరణకి మీ తల్లినే తీసుకుందాం. నీకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా ఆ అమ్మాయి పెద్దగా చూడటం ప్రారంభించింది మీ తల్లి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిలు వాళ్ళకు ఉండేటటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత ఎంత ఎక్కువ ఉన్నా కూడా గుండె ధైర్యం తెచ్చుకుని పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏంటంటే కనుక ఇంత ధైర్యం అంత ధైర్యం అని చెప్పనవసరం లేదు, రోజులు మారుతాయి అనేటటువంటి ఆలోచన పిల్లలకి నింపితే కనుక వాళ్ళు ఇటువంటి సంసారంలో నిలదొక్కునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అయ్యో అమ్మ అంత కష్టం వచ్చిందా, ఇంత కష్టం వచ్చిందా, అంత ఇబ్బంది పెట్టారా, ఎంత ఇబ్బంది పెట్టారా అంటే కనుక ఆవిడ ఆలోచన శైలి నీ మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందంటే కనుక నీ అభద్రతను అన్నది ఇంకో స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా 100 కూడా నేను ఇందులోంచి బయటపడలేను అనేటటువంటి భయం నీలో ఉంటుందమ్మా. దీనివల్ల ఏమైంది అంటేనమ్మా ఒక ముఖ్యమైనటువంటి మార్పు నీలో ఉండేటటువంటి ఓపిక తగ్గిపోయింది. ఇందాక వాళ్ళు చెప్పినటువంటి మాటలు బట్టి, నువ్వు మాట్లాడేటటువంటి తీరు బట్టి నీలో ఓపిక, సహనం, 2 స్త్రీకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తగ్గిపోయి కోపం, ఆవేశం, ఉద్రేకం ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. దీనివల్ల ఏంటంటే నీ మాట మీద ఉండేటటువంటి నిలకడతనం, స్త్రీకి చాలా ముఖ్యమైనటువంటి అంశం, అది తగ్గిపోయి పెద్ద చిన్న అని లేకుండా గౌరవంగా చూసుకునేటటువంటి పెద్దవాళ్ళని కూడా నీకు నోటుకొచ్చినటువంటి మాటలు అంటంతో నీ ఈ సంసారం కాస్త ఏంటంటే ఇంకా చిదికిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. శంకర్ విషయానికి వస్తే మేడం, ఇతరులో ఉండేటటువంటి లోపం ఏంటంటే ఆ అమ్మాయిని అర్థం చేసుకోవటం. ఇందాక నేను వివరంగా చెప్పినట్టుగా కాసేపు ఆలోచించి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి వచ్చింది నా జీవితంలోకి అనే ఒక ఆలోచన నీకు వచ్చి ఉంటే కనుక బహుశా ఆ అమ్మాయి తప్పు చేసింది చేయలేదు అనేటటువంటి అంశం ఇందాక మేడం అన్నట్టుగా మీ ఎవరు కూడా నిర్ణయించేటటువంటి పరిస్థితిలో లేము. కానీ ఏంటంటే అలా చేసేటటువంటి అవకాశాన్ని పెంపొందించేటటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. ఏ విధంగా అని అంటే కనుక ఈ 10 సంవత్సరాల్లో ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి లేనటువంటి జీవితాన్ని బహుశా మీరు నమ్మకంతో ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇస్తే కనుక, అంటే ఒక మగవాడు ఎలా ఉండాలి అని చూపెట్టే బదులు ఎలా ఉండకూడదు అనేటటువంటిది మీరు చూపెట్టారు. ఇందాక మీరు చిన్నగా మాట్లాడినా పెద్దగా మాట్లాడినా మీరేం మాట్లాడారు అంటే కనుక ఆ అమ్మాయికి మీరు నమ్మకాన్ని ఎక్కడ ఇవ్వలేదు. మీరు తాగారు, తిరిగారు, ఉన్నారు. ఈ 3 అంశాలు జరిగినాయి. ఈ 3 అంశాలు కూడా ఆ అమ్మాయిలు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా అభద్రత అన్న చిన్నప్పటి నుంచి రాలేదు, తల్లి దగ్గర నుంచి రాలేదు,
భర్త దగ్గర నుంచి రాలేదు, అత్త మామల దగ్గర నుంచి రాలేదు. సో ఆ అమ్మాయి ఆఖరికి ఏ స్థితిలో ఉంది అంటే కనుక ఇంక బ్రతికి కూడా వేస్ట్ అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వచ్చింది. అంటే ఏంటంటే ఆశ ఆశ ఆఖరికి మిగిలింది నిరాశ. సో ఆ నిరాశలో ఏంటంటే చనిపోవాలనే ఆలోచన కూడా ఆ అమ్మాయికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే మానసికంగా అభద్రతను పెంచాము, శారీరకంగా కూడా ఆ అమ్మాయికి సంతృప్తి లేనటువంటి పరిస్థితి. అంటే మీరు ఇందాక కొట్టినటువంటి విధానాన్ని మనం ఎంత కాదనుకున్నా ఖండించాలి మేడం. మరి రెటినల్ డిటాచ్మెంట్ అంటే కనుక అంటే ఆ రెటీనా ఏదైతే ఉంటుందో అంటే చివరి భాగం, కన్నులో ఉండేటటువంటి చివరి భాగం, చూపుకి చాలా ముఖ్యమైనటువంటి భాగం, అది బయలాటరల్ ఇంజరీ అయ్యి స్కారింగ్ అయిపోయింది. అంటే దాని మీద ఒక గీత పడిపోయింది. గీత పడిపోవటం వల్ల ఏంటంటే ఆ అమ్మాయికి మనుషులు రెండుగా కనిపించడం కానీ, ఇందాక చెప్పినట్టుగా చిన్నగా కనిపించడం కానీ, మసగ్గా కనిపించడం ఉంటుంది. కంటిలో ఇంకో చాటుకి దెబ్బ తగిలినా కూడా మనం మార్చచ్చు. కానీ రెటీనా అయితే ఏదైతే ఉందో అది బ్రెయిన్లో ఒక భాగం కాబట్టి దానికి తగిలినటువంటి డ్యామేజ్ పర్మనెంట్. సో నేనేమంటానంటే కార్ అన్నాను అంటే ఏంటంటే చెక్కుకుపోవటం, గీత పడటం. సో మానసికంగా ఆ అమ్మాయి జీవితానికి గీత పెట్టారు, చూపుకు గీత పెట్టారు, శారీరకంగా గీత పెట్టారు. ఇవన్నీ చేయటం వల్ల జీవించటమే వేస్ట్ అనేటటువంటి అపనమ్మకంతో ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఫస్ట్ మనం మీ సంసారం గురించి ఆలోచించే ముందు అసలు ఆ అమ్మాయికి జీవితం మీద ఒక నమ్మకం కలిగించడం ముఖ్యమేమో అనిపిస్తుంది. అంటే నేను బతకాలి అనేటటువంటి నమ్మకం ఆ అమ్మాయి కలిగించింది. ఆ తర్వాతే తల్లిగా పిల్లల గురించి బతకాలనే నమ్మకం వస్తుంది. ఆ తర్వాతే భార్యగా మీ గురించి బతకాలని వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఇవన్నీ మనం ఒక్కో మెట్టు దాటితే బహుశా మీకు జీవితం అన్నది ఉంటుంది, అంటే లేదంటే ఉండదు. మీరు చెప్పండి. ఎక్స్ట్రీమ్ క్రుయాలిటీ కిందకే ఈ అమ్మాయి ఏదైతే శారీరకంగా అనుభవించిందో బాధలు అవి. ఇక్కడ ఒకటి పెద్ద తప్పు ఏం జరిగిందంటే పంచాయతీలు అనేవి జరిగినప్పుడు ఊర్లలో తప్పు కట్టడము అనేది ఒక పద్ధతిలాగా ఉంటుంది. అంటే భార్య వదిలేసినా, భర్త వదిలేసినా కూడా తప్పు కట్టాలి అని. అంటే పాపము ఈ అమ్మాయికి ఆ సదరు పెద్ద మనుషులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు తప్పు కట్టాలి అని అంటే మళ్ళీ భయపడిపోయి ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి కాపురం చేసినందుకు ఆ అమ్మాయికి వచ్చిన అధోగతి ఇది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే న్యాయం చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా న్యాయస్థానంలోకి వెళ్ళే ముందు ఎందుకు గౌరవిస్తామంటే వాళ్ళు చదువుతారు, న్యాయం గురించి తెలుసుకుంటారు, ఇటువైపు అటువైపు కరెక్టా అని చెప్పి చూసి బ్యాలెన్స్గా చేసి మాట్లాడతారు. కానీ అదే న్యాయ పెద్దలు ఏదైతే పంచాయతీలో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని కించపరిచినట్టు కాదు, కానీ అది ఒకరి వైపే మాట్లాడి ఒకరి వైపే మొగ్గు చూపి తప్పు కట్టడము అనే పద్ధతిని చాలా గ్రామాలలో ఉంది. ఆ తప్పు కట్టడం అనే పద్ధతి మూలాన ఫోర్సుబుల్గా అంటే ఎవరికైతే డబ్బు ఉన్నదో వాళ్ళే ఆ గ్రామ పెద్దలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసి వాళ్ళ పరంగా వాళ్ళకి న్యాయం తెచ్చుకోవడం మూలాన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి, ఇట్లాంటి సంఘటనలు అనేవి జరిగాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనా కూడా ఒకటి నీకు పోయిన అది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ అవయవం కన్ను వచ్చే ప్రయత్నము అలాంటివైతే కూడా అన్నీ కూడా రేపు పొద్దున ఫ్యూచర్లో జరుగుతుంది అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఎట్ ప్రెజెంట్ నువ్వు ఎక్స్ట్రీమ్ క్రుయాలిటీ అని అంటావు. అంటే నీ యొక్క అవయవాన్ని కూడా హింసించిన తర్వాత కూడా వాళ్ళు చాలా అంతే కూల్గా మేడం గారితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎటువంటి వెనక ఆలోచన కూడా చేయట్లేదు. ఏంటి మా కోడలికి ఇంత పెద్ద దెబ్బ తగిలిందే, మనం దాని గురించి ఏదైనా ప్రయత్నం చేద్దాం. ఇదే కనుక మరి మీ పెద్దలు అదే పంచాయతీలో ఇదే పెద్దలు ఏదైతే తప్పు కట్టి ఈ అమ్మాయిని రమ్మని అన్నారో కదా, మరి ఈ అమ్మాయికి కన్ను విషయంలో ఇంత అయిందంటే ఆ పెద్దలు ఆ అబ్బాయి కన్నుకు కూడా ఏదైనా చేయాలని ఇస్తారా పంచాయతీలో తీర్పు? కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్టిల్ నువ్వు అనుభవించిన బాధకైనా నువ్వు నీ పట్ల ఆయన చేసిన అన్యాయానికైనా కూడా న్యాయస్థానంలో ప్రతిసారి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు ఏం కావాలనేది కోరుకోవచ్చు. ఎందుకంటే మిగతా విషయాలలో ఏదైనా మేము చెప్పాలని అనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, పర్వాలేదు, నువ్వు అడ్జస్ట్ అయిపోవచ్చు అని అంటారు. కానీ ఎప్పుడైనా కూడా కోర్టులో వేసిన కేసెస్కైనా కూడా ఎక్కడైనా లైఫ్ థ్రెట్ అని ఉంది, నాకు ప్రాణ భయం ఉంది అని ఒక మాట అంటేనే, అంటే ఓరల్గా అంటేనే జడ్జి గారు 10 సార్లు ఆలోచించి 10 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ని చెక్ చేసిన తర్వాత నిజంగానే ఆ అమ్మాయికి అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అని చూసిన తర్వాతనే ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తారు. అలాంటిది ఇక్కడ చూస్తూ ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్ కనబడుతూ ఉన్నప్పుడు తిరిగి నువ్వు వెళ్ళి ఆయనతో సంసారం చెయ్యమ్మా అనే ఆ అవకాశాన్ని కోల్పోతున్నావు. ఎందుకంటే ఆ అమ్మాయి సేఫ్టీ అనేది ఇక్కడ ముఖ్యం కనుక నువ్వు ఇందాక మేడం గారు చెప్పినట్టు నువ్వు ఏం కావాలనుకుంటే అదేనమ్మా ఫైనల్.
ఇది నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా కూడా నువ్వు చూపించిన దానికి మాత్రం ఆయనకు న్యాయపరంగా లీగల్గా ఐపీసీ సెక్షన్స్ ప్రకారము వాళ్ళు మేమేది చెయ్యలేదు అని అన్నా కూడా నువ్వు చెప్పిన ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా రేపొద్దున వాళ్ళకి జైలు శిక్ష పడవచ్చు, ఫైన్తో కూడిన జైలు శిక్ష కూడా వాళ్ళు అనుభవించే అవకాశం ఉంది. కాకపోతే నువ్వు ఆలోచించుకొని నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఇప్పుడు నీకుందమ్మా. చెప్పండి అమ్మా, ఏం చేద్దాం చెప్పండి, నీకేం కావాలి? మీరు చెప్పినవి అన్నీ కరెక్టే, అన్నీ ఓకే. అతను తప్పు చేశాడు, కొట్టేశాడు, మీ కన్ను పోయింది. అతను కొట్టినప్పుడు కూడా మీ కన్ను పోద్దని అతను అనుకొని ఉంటే అతను లోపల ఉండాలన్న సంగతి కూడా తెలిసి ఉండేది. అతనికి ఉన్న కోపం, మీరన్న మాటలు, మాట గొడవలు వచ్చినప్పుడు అలాగే ఉంటాయి. అతనికి ఉన్న చాలా చెడ్డ అలవాటు మిమ్మల్ని కొట్టడం అన్నది. ఆ కొట్టడం అన్నది ఇంత లెవెల్కి వస్తుందని ఇప్పుడు అతను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఈ జరిగిన ఘోరానికి ఎవరు కూడా ఏమీ చేయలేం. ఇప్పుడు ఏంటంటే అతను రియలైజ్ చేసుకొని నేను తప్పు చేశానని అనుకున్నా అతను ఏమీ చేయలేని పరిస్థితి. చేసే పరిస్థితి ఉంటే ఆస్తులన్నీ అమ్మి అమ్మాయికి ఆపరేషన్ చేయించని చెప్తాం. అది లేదు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా లేని ఒక పరిస్థితి. సో ఫర్దర్గా ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది నువ్వు చెప్తే దాని ప్రకారం నీకు ఎలా నచ్చితే అలాగ వాళ్ళు ఉండాలన్నది మేము మాట్లాడతాం. నాకు వెళ్ళాలని లేదు మేడం. నాకు 2 పిల్లలకు ఆధారం చూపించండి, నా పిల్లల్ని నేర్చుకుని నేను బతుకుతాను. సో మీరు అతని దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నారు. మేడం, మీ పిల్లల్ని మిమ్మల్ని పోషించుకోవడానికి అతను ఏదైనా మీకు సెటిల్మెంట్ చేయాలా? భూమి ఉంది నా పిల్లల పేరు మీద రాయి, ఎంత వస్తే అంతా మా పిల్లల పేరు మీద రాయి. ఎందుకంటే చేయగలుగుతా మేడం. నన్నే 2 వంకర చేసినావు. ఈ తల్లిదండ్రి ఉండరు, వస్తావు తాగి నిశలో ఇట్లే పెట్టిన అట్లనే కొడతావు. వాళ్ళు ఉన్నా కొడతావు, లేకున్నా కొడతావు. ఈ నరకం నాకు వద్దు. నేను ఇప్పటికీ అలా నీ మొన్నదాకా పోషించిన ఇప్పటికీ పోషిస్తా. నేను ఒక్కదాన్ని బతికిన 4 పైసలు నా దగ్గర ఉంటాయి మేడం. సో అమ్మాయి మీ దగ్గర వచ్చి మళ్ళీ సంసారం చేయడానికి అమ్మాయి ఇష్టపడలేదు. ఎందుకంటే అమ్మాయికి జరిగిన ఘోరం కూడా అంత భయంకరమైన విషయం కాబట్టి మేము కూడా నువ్వు వెళ్ళి ఉండమ్మా అని చెప్పలేం. కోపం వస్తే కొడతారు, మీరు కొట్టేటప్పుడు ఎలా కొడతారో కూడా మీకు తెలియదు. సో అందుకని రేపు ఇవాళ కన్ను పోయింది, రేపు మనిషి అయిపోతే మీరు అనుకోరు. కన్ను పోద్దని మీరు అనుకొని ఉండరు. నేనేది మీరు కావాలని కన్ను పోగొట్టాలని మీరు కొట్టారని నేను అనడాలే. కానీ మీ బిహేవియర్ అలా ఉంది, మీ థింకింగ్ అలా ఉంది. ఏమాత్రం మీకు మనసులో కించిత్ బాధ కూడా లేదు అమ్మాయి కన్ను పోయిందని. నేను బాధపడుతున్నాను, ఆవిడ బాధపడుతుంది, ఆయన బాధపడుతున్నారు. కానీ మీలో కనీసం మీ మదర్లో కానీ మీలో కానీ నేను ఎక్కడా కూడా కనీసం ఆవిడ మీ అమ్మగారి మాటల్లో కనీసం నా కోడలకి ఇలా అయిందన్నది లేదా? మీతో ఉండడానికి తను ఇష్టపడలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా ఇప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తే ఎవరు కూడా అమ్మాయిని మీతో ఉండమని చెప్పరు. బలవంతం చేయడానికి లేదు. అమ్మాయి అంతలా అమ్మాయి ఇష్టపడి సరే నా మొగుడు మారతాడేమో, నేను ఒక అవకాశం ఇచ్చి చూస్తానని తను అనుకుంటే తప్ప ఎవరు కూడా నువ్వు వెళ్ళి అతనితో కాపురం చేయమ్మా అని చెప్పరు. మీ ఇద్దరికి పిల్లలు ఉన్న మాట వాస్తవం. మీ పిల్లలు అనే వాళ్ళిద్దరికీ పిల్లలే, ఇద్దరికీ పిల్లలు కావాలి. కానీ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఎంత మా వయసు ఇప్పుడు పిల్లలకి? ఒక ఆయనకి 7 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 5. అడగండి మేడం, నా కొడుకు. లేలే ఉండండి. సో పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఊహ వచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకునే వయసు వచ్చేంత వరకు తల్లి దగ్గరే పిల్లలు ఉండాలన్నది చెప్తారు. మనసు మార్చుకున్నాను మేడం, అంటే ఇప్పుడు కాదు, ఆమెను కొట్టిన తర్వాతనే మార్చుకున్నాను. ఇప్పుడు మీకు కొట్టిన నా భార్య అనేది నేను ఆలోచించిన నేను కూడా. సరే ఇప్పుడు మీకు ఒకటే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని నన్ను కన్విన్స్ చేసి ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను కన్విన్స్ అయ్యి నేను ఓకే నువ్వు మారేవని నేను కన్విన్స్ అయ్యి ప్రయోజనం లేదు కదా. కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి కన్విన్స్ అవ్వాలి, ఆ అమ్మాయి నమ్మాలి మీరు మారారని. మీరు ఏమన్నా అమ్మాయితో మాట్లాడతానంటే మాట్లాడండి, మీరు ఏమైనా కన్విన్స్ చేయగలిగానంటే మాట్లాడండి, వెళ్ళి మాట్లాడండి. మీరు కొంచెం జరగండి అమ్మ. అర్థం చేసుకొని ఏం ప్రయోజనం? నన్ను ఇప్పుడు అన్నా, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి ఇదే నరకం నాకు. నేను అర్థం చేసుకొని కొట్టినావు, 2 నెలలు ఇట చూపించలేవు. సరే పైసలు జమ చేసినాక చూపిస్తా అంటే అట్లా భరించిన, ఏడిసిన. ఎవరో ఆ అమ్మ చల్లగా బతక ఇన్నెల పని చేసిన ఆమె చూపించింది. అయ్యో నా పెళ్ళాన్ని కొట్టినా చూపిస్తున్నాను అన్నవా? మీ అమ్మ నాయన వచ్చినప్పుడు ఇటు అమ్మ నాయన చూపించి ఇప్పుకో అని పైసలు ఇచ్చినావా? నా మీద నీకేం ప్రేమ ఉంది? సరే మా అమ్మని ఇంటికాడికి కొట్లాన్ని దగ్గరికి వెళ్ళి వచ్చేసిన, ఫోన్ చేసి నీకు కన్ను ఎట్లుందని అడిగినవా? మా మీద ప్రేమ లేదు, అవసరానికి వాడుకుంటున్నావు నువ్వు. మీ అమ్మనైనా కష్టానికి వాడుకుంటున్నావు, నువ్వు అవసరానికి వాడుకుంటున్నావు. నేను రాను, నా పిల్లలకు ఆధారం చూపెట్టు.
నన్ను అనుకోని నేను ఇంత పెద్దగా సావైన బతుకైనా తెయించిన ఇక. సరే ఏంటి చెప్పండి. ఆ అమ్మాయి రానంటుంది, మేడం. ఆమె ఒప్పుకోవడం లేదు. సో ఇప్పుడు మీరు అఫీషియల్గా విడాకులు తీసుకోవడాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కొన్ని రోజులు అమ్మాయికి నచ్చినట్టు ఉండనివ్వండి. ఆ అమ్మాయి మీరు నిజంగా మారి అమ్మాయికి నమ్మకం కలిగితే ఎప్పుడన్నా రావచ్చు, ఏముంది, అవునా కదా? ఇప్పుడు అమ్మాయికి నమ్మకం కలిగి వచ్చే విధంగా మీరు నడుచుకోవడం బట్టి ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ విడివిడిగానే ఉండండి. అంటే నీకు విడాకులు కావాలని అనుకుంటున్నావా? లేదు, విడాకులు అవసరం లేదు, అతని సంబంధం నాకు, నా సంబంధం అతనికి లేదు, నా పాటు నేను మా అమ్మతో పిల్లలతో ఉంటానంటావా? ఆయనతో నాకు సంబంధం లేదు మేడం. నా బతుకు నేను బతుకు. విడాకులు గిట్ట ఇయ్యాను. నాకు ఎట్లా నరకం అనుభవించింది అట్లా నరకం అనుభవించాలని నేను చూడాల. అట్లా నన్ను నరకం అనుభవించిండు. నేను విడాకులు గిట్ట ఇంతట్లు ఇయ్య. నేను ఆయన మార్పు వస్తే నాకు ఇష్టం అనిపిస్తే నేను పోతా, లేకపోతే నేను పోను. సరే ఓకే, సరే ఇప్పుడు నేను చెప్పిందే. ఇప్పుడు నువ్వు మారావని ఆ అమ్మాయికి నమ్మకం కలిగిన రోజు డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతకడానికి మీరేంటి సెటిల్మెంట్ ఏం చేద్దాం చెప్పు. అంటే ఇప్పుడు అమ్మాయి నేనేం చెయ్యను, నేను ఎందుకు చెయ్యాలి, నా పిల్ల నా దగ్గరికి రాలేదు అనడానికి లేదు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఆ అమ్మాయి కేసులు పెడితే మొత్తం మీరు అందరు లోపల ఉంటారు. అవద్దు, ఆ అమ్మాయి కేసులు పెట్టద్దు. ఇంకంటే మీకు పోయిన పరువు చాలు, మీరు పడ్డ కష్టాలు చాలు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్నా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి, అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళు బ్రతకండి. సో ఆ అమ్మాయికి మీరు ఏ విధంగా ఏం సెటిల్మెంట్ చేస్తారు? తన బ్రతకాలి కదా, పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతుకుద్ది? పెళ్ళం అంటే ఏందో తెలవాలి. పెళ్ళం లేనని రోజులు తల్లిదండ్రుల దగ్గర బతకలేడు. నా దగ్గర ఉండి ఎట్లా సుఖపడ్డాడో, తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉన్నాడో అట్లా నరకం అనుభవించాలి. పెళ్ళం అంటే ఏంటి, తల్లిదండ్రి ఏంటి, తల్లిదండ్రిని ఇట్లా గౌరవించాడు మేడం. తల్లిదండ్రి అంటే చీ అంటాడు, మా అమ్మని ఇట చీ అంటాడు, అందరిని అట్లనే అంటాడు. పెళ్ళం ఏంది, తల్లిదండ్రి ఏంది, అత్త ఏంది అని అన్ని అనుభవించాలి. అది నేను నరకం అనేది. పెళ్ళం అనే నరకం అనేది ఏందని తెలవాలి. తెలిసే వరకు నా పెళ్ళాం నా దగ్గరికి రా, నా పిల్లలని అప్పుడు దాకా నేను రాను. సంవత్సరం కానీ సంవత్సరంన్నర కానీ 6 నెలలు టైం కానీ నా పెళ్ళాం నేను మారినా, నేను ఇట్లా అయినా నా అని అనుకొని వస్తేనే నేను సరే నా మొగడని పోతా. తల్లి తండ్రి గౌరవం అనేది తెలవాలి. సరే ఇప్పుడు అతను మారాడని అప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? 6 నెలలు ఇప్పుడు అతను నేను మారాను అని అంటున్నాడు, ఇప్పుడు నీకు నమ్మకం లేదు. 6 నెలల తర్వాత అతను మారానని వస్తే ఎట్లా తెలుస్తుంది నీకు మారాడా లేదా అని? నాకు నా పిల్లలకు ఆధారం చూపించాలి, తల్లిదండ్రిని చూసుకోవాలి. ఇక్కడ పిల్లలను చూపించాలి, అటు తల్లిదండ్రిని చూడాలి. నువ్వు 2 నెలలు అమ్మాయిని పోషించు. నువ్వు నిజంగా కరెక్ట్గా చెప్పినట్టు అమ్మాయిని పోషిస్తే నేనే చెప్తా, నేనే మళ్ళీ పిలిచి మాట్లాడి అమ్మాయిని కన్విన్స్ చేసి పంపిస్తా. నాది రెస్పాన్సిబిలిటీ. 2 నెలలు నువ్వు అమ్మాయి చెప్పినట్టు ఉండు, ముందు చూద్దాం. సరే మేడం. నెలకు ఎంత ఇస్తావు మరి అమ్మాయికి, ఎలా ఇస్తావు? అదే చూపిస్తా, నేనేం చెప్పలేను మేడం, చూపిస్తా అంటున్నాను. నేను మారుతా, నీకు గుండ్లు ఇప్పుడు 2-3 నెలలు అమ్మాయిని పోషించడానికి మీకు ఎంత కావాలమ్మా మీరు పోషించుకోవడానికి? మేడం నేను అందరితో మా ఊరు వ్యవసాయం కాబట్టి నెలకు నాకు 3,000 4,000 అన్న 3,000 చాలు మేడం, ఎక్కువద్దు. 3,000 ఇవ్వండి, నా పిల్లలు నన్ను చూసుకోండి, పలకరియండి, పిల్లల్ని వచ్చి చూసుకోండి, నేను వద్దాను. కానీ నన్ను నా పిల్లలను ఆపకండి. 7 నెలలు ఆపినందుకే నా కొడుకు నన్ను గుర్తుపట్టలేడు. అలా వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళకి అథారిటీ లేదు, అలా వాళ్ళు తీసుకెళ్ళకూడదు. సో ఆ 3,000 అడుగుతుంది, నెలకి ఇచ్చేయండి. మీరు ఎలా నెలకి 2-3 నెలలు రోజుకి సంపాదిస్తారంటారు 200-300. అది అక్కడ నిజామాబాద్లో మేడం, ఇప్పుడు ఊళ్ళో ఉంటున్నా కదా. సరే నిజామాబాద్ వెళ్ళి సంపాదించి డబ్బులు పంపించండి, నెలకి 3,000. కనీసం పెళ్ళాలి ఇంట్లో సంవత్సరానికి 3,000 కూడా పంపించలేకపోతే ఎందుకండి ఇంకా? సో 3,000 నెలకు అమ్మాయికి ఇవ్వండి. 2 నెలలు అమ్మాయిని అలా బ్రతకనివ్వండి. అంతవరకు మీకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి, పిల్లల్ని చూసుకోవచ్చు, రావచ్చు, చేయొచ్చు, అన్నీ ఓకే. మీరు కాదు, మీ మామగారు గారు, మీ అమ్మగారు ఎవరన్నా వెళ్ళండి, రండి, చూసుకోండి, రండి. మీరు ఏ విధంగానే వాళ్ళ అమర్యాద చేయొద్దాం మేడం అసలు అది. సో మీరు నెలకు 3,000 ఆవిడకి ఇవ్వండి. మీరు ఒక 3-4 నెలలు అలా ఉన్న తర్వాత నేను అప్పుడు అమ్మాయితో మాట్లాడతా. నేను ఆ అమ్మాయికి నా నెంబర్ ఇస్తా, నేను అమ్మాయి నెంబర్ తీసుకుంటా, మేము టచ్లో ఉంటాం. మీరు నిజంగా మారారన్న సిచ్యువేషన్ వస్తే అప్పుడు నేనే మాట్లాడతా అమ్మాయి, సరేనా?